గాజాలో మళ్లీ మరణ మృతంగాలు మోగుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో వందల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు యెమెన్లో హౌతీల మీద అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇక ఎర్ర సముద్రం కేంద్రంగా హౌతీలు కొత్త తరహా దాడులకు స్కెచ్ గీస్తున్నారు. బందీల విడుదలకు నో అంటున్న హమాస్ ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటోంది. అటు ఇరాన్ వైపు వేలు చూపిస్తూ ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ మళ్లీ మిడిల్ ఈస్ట్ని యుద్ధంలోకి నెట్టబోతున్నాయా అన్న కోణం అందరిలో తీవ్ర ఆందోళనలు పెంచుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మిడిల్ ఈస్ట్లో మంటలు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సాగుతున్న యుద్ధ నేపథ్యంలో రేగిన ఆందోళన ఇది. కానీ ఇకపై మంటల్లో మిడిల్ ఈస్ట్ అనాలా? జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీలు, పాలస్తీనాలో హమాస్, వీటి వెనుక ఉన్న ఇరాన్. ఎవ్వరిని వదిలేది లేదంటోంది అమెరికా. గాజాలో తాజా దాడుల్లో వందల మంది పౌరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ అమెరికా అనుమతితోనే దాడులు చేశామని సింపుల్గా చెప్పేస్తోంది. ఈ పరిణామాలన్నీ యుద్ధం విస్తరిస్తోందన్న సంకేతాలనే పంపుతున్నాయా? మధ్యప్రాచ్యం అంతటా యుద్ధ జ్వాలలు రగలబోతున్నాయా? ప్రపంచ శాంతి కోసం పాటుపడతామని ప్రపంచ దేశాలన్నీ చెబుతూనే ఉంటాయి. అణ్వాయుధాల ప్రయోగాల నుంచి మొదలు పెడితే అనేక కోణాల్లో ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయన్న దానిపై ఒక కన్ను వేసే ఉంటాయి అగ్రదేశాలు. ఇదంతా ప్రపంచ శాంతి కోసమే అని చెప్పే ఆ అగ్రదేశాలే తమ అవసరాల కోసం యుద్ధానికి సై అనటమో, యుద్ధానికి దిగిన దేశాలకు మద్దతును ప్రకటించటమో జరుగుతూనే ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. యుద్ధాలకు నేను వ్యతిరేకం అంటున్నాడు ట్రంప్. యుద్ధ జ్వాలలు ఆరిపోవాల్సిందే అంటున్నాడు. అదే సమయంలో ఆ యుద్ధాలన్నీ అమెరికాకు అనుకూలంగా ఆగిపోవాలి, కానీ బాధితులకు అనుకూలంగా కాదు. ఇదే ట్రంప్ తీసుకొచ్చిన మార్పు. రష్యా యుక్రెయిన్ వార్ దాదాపుగా ఆగిపోయినట్లే, కానీ యుక్రెయిన్ కి ఎలాంటి లాభం జరగలేదు, తీవ్ర నష్టం తప్ప. అదే క్రమంలో మిడిల్ ఈస్ట్ లోనూ యుద్ధ జ్వాలలను ఆర్పాలన్నదే ట్రంప్ ప్రయత్నం. అంటే పాలస్తీనియన్లను మొదలుకొని ఇరాన్ వరకు ఎవరికి ఎలాంటి ప్రయోజనం జరగకుండా యుద్ధం ముగిసిపోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే లక్షల మంది పాలస్తీనియన్లని గాజా నుంచి తరిమేయాలి. ఈ తరహాలో యుద్ధం ఆపాలన్న ట్రంప్ ప్రయత్నాలు మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ జ్వాలలు మరింత రగిలేలా చేస్తోంది. గాజా మీద ఇజ్రాయెల్ జరిపిన తాజా భీకర దాడులే అందుకు ఉదాహరణ. 400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోతే అందులో అత్యధిక శాతం మంది చిన్నారులే. ఇజ్రాయెల్ భీకర దాడులతో హమాస్ కూడా ప్రతి దాడులు తప్పవంటోంది. అదే సమయంలో అటు ఎర్ర సముద్రంలో అలజడి రేపుతున్న హౌతీలపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. హౌతీలు ఎర్ర సముద్రం కేంద్రంగా ఏం చేయబోతున్నారన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది. మరోవైపు హిజ్బుల్లా, హమాస్, హౌతీలకు మద్దతుగా నిలుస్తున్న ఇరాన్ కి కూడా ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య నెలకొన్న యుద్ధ జ్వాలలు మిడిల్ ఈస్ట్ అంతటా విస్తరించబోతున్నాయా అన్న ఆందోళన పెరుగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతున్న వేళ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా పౌరులు మరణిస్తే 500 మందికి పైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఖాన్ యూనిస్, రాఫా, ఉత్తర గాజా, గాజా సిటీ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఎప్పుడైతే ఇజ్రాయెల్ గాజా మీద యుద్ధం ప్రకటించిందో నాటి నుంచి పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతూనే ఉన్నారు. ఇప్పటిదాకా దాదాపు 90% మంది పాలస్తీనియన్లు ఇలా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే కాల్పుల విరమణతో లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు సేనలు భీకర దాడులు మొదలు పెట్టడంతో వారిలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగటానికి వీల్లేదని ఓవైపు ట్రంప్ చెబుతుంటే, మరోవైపు గాజా మీద దాడుల సంగతి అమెరికాకి చెప్పేశామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దీంతో ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ ఆగిపోవాలని కోరుకుంటున్న ట్రంప్ పాలస్తీనియన్ల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విషయం మరోసారి బట్టబయలయ్యింది. ట్రంప్ క్లారిటీ ఏంటంటే నయాన్నో భయాన్నో యుద్ధం ఆపాలి, కానీ ఎవరికి అనుకూలంగా ఆపాలి? యుద్ధంలో బాధితులకు అనుకూలంగా కాదు, అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా యుద్ధాలు ఆగాలి. సో ట్రంప్ వాంట్స్ టు ఎండ్ వార్స్ బట్ టు సూట్ అమెరికన్ ఇంట్రెస్ట్. సో ఎందుకంటే అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రపంచంలో జరిగే యుద్ధాలకు కూడా
తనకు భారము కాకుండా తనకు అనుకూలంగా ఉండాలి అన్నది ట్రంప్ ఆలోచన. మీరు అందుకే గమనించండి, రష్యా యుక్రెయిన్ వార్లో జరిగిన సరళి మీరు గమనిస్తే అర్థమవుతుంది. మొదలు రష్యాను సమర్థించడం మొదలుపెట్టాడు ట్రంప్. యునైటెడ్ నేషన్స్లో యూరోప్ ప్రపోజ్ చేసిన రెజల్యూషన్కు వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా ఓటు వేశాడు. ఇజ్రాయెల్ గాజా మీద జరిగిన దాడిలో హమాస్ కీలక నేతలు కూడా హతమయ్యారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ కోరిన మార్పులకు హమాస్ నిరాకరించడంతో నెతన్యాహు సేనలు దాడులకు దిగిపోయాయి. ఎడతెరిపి లేని బాంబుల వర్షంతో హమాస్ అగ్రనాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేసింది. గాజాలో హమాస్ ప్రభుత్వ సారథి ఇస్మాయిల్ అల్ ధాలిస్ తో పాటు అంతర్గత శాఖ సారథి మొహమ్మద్ అబూ వట్ఫా, అంతర్గత భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ బహజాద్ అబూ సుల్తాన్ తదితర అగ్రనేతలు దాడుల్లో మృతి చెందారు. దీన్ని హమాస్ కూడా ధృవీకరించింది. తమ ప్రతిస్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని హమాస్ హెచ్చరిస్తోంది. తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలకు తాజా దాడులు మరణ శాసనమేనంటూ హమాస్ చెప్తోంది. తమ బందీలను సైనిక చర్య ద్వారానే విడిపించుకుంటామని అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హమాస్ పై ఇక మరిన్ని సైనిక దాడులతో విరుచుకుపడతామని కొండబద్దలు కొట్టారు. దీంతో గాజాలో ప్రశాంతత 2 నెలల ముచ్చటగానే ముగిసింది. గాజాపై దాడులకు ఇజ్రాయెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా అటు యెమెన్లోనూ హౌతీలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. హౌతీలకు నరకం చూపిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాత ఈ వైమానిక దాడులు మొదలయ్యాయి. మరోవైపు హౌతీలకు మద్దతుగా నిలిచే చర్యలను ఆపేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అటు ఇరాన్ కి సైతం అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కూడా అదే రీతిలో స్పందించింది. తమ విదేశాంగ విధానం ఎలా ఉండాలో వైట్ హౌస్ చెప్పాల్సిన పని లేదని తేల్చేసింది. యుద్ధం ఆగిపోవాలంటున్న ట్రంప్ ఇజ్రాయెల్ కి అమెరికాకి మాత్రమే ప్రయోజనం కలిగేలా వార్కి ముగింపు పెట్టాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ కు సన్నిహితమైన బషర్ ప్రభుత్వం సిరియాలో పడిపోయింది. ఇక హూతీ తిరుగుబాటుదారులపైన అమెరికా దాడులు చేస్తుంది. సో ఇటు ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి చేస్తుంది, అటు అమెరికా హూతీలపైన దాడి చేస్తుంది. ఇరాన్ పైన దాడికి ఏ క్షణమైనా సిద్ధమే అనే రీతిలో వివరిస్తున్నాయి. అటు అమెరికా హెచ్చరించింది, ఇరాన్ పైన భయంకరమైన దాడి ఉంటుంది ఒప్పందం కుదరకపోతే అంటూ హెచ్చరించింది. ఇటు ఇజ్రాయిల్ ఆల్రెడీ కాలు దువ్వుతోంది. సో ప్రాసెస్ ఏం తెలియజేస్తుంది? ఇరాన్ దెబ్బతిని, హిజ్బుల్లా దెబ్బతిని, హూతీస్ దెబ్బతిని, బషర్ ప్రభుత్వం పడిపోయి హమాస్ అంతమై ఆఖరికి గాజా యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగడం వల్ల ఎవరికి లాభం? మళ్ళీ అమెరికాకు లాభం, ఇజ్రాయెల్కి లాభం. 2023 అక్టోబర్ 7న హమాస్ సాయుధులు ఇజ్రాయెల్లోకి చొరబడి విచక్షణారహితంగా దాడులకు దిగటం తెలిసింది. వందలాది మంది పౌరులను కాల్చి చంపటమే కాక 250 మందికి పైగా ఇజ్రాయేలీలను బందీలుగా తీసుకువెళ్లారు. దానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ తెరతీసిన యుద్ధం 17 నెలల పాటు సాగింది. ఫలితంగా 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజా దాదాపు నేలమట్టమై ఈ నేపథ్యంలో ఈజిప్ట్, ఖతర్, అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి చర్చలు ఫలించి జనవరి నుంచి 6 వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. 25 మంది బందీలను హమాస్ బదులుగా 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాయి. అది ముగిశాక 2వ దశ విరమణకు జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. తన వద్ద మిగిలిన 59 మంది ఇజ్రాయేలీ బందీలను వదిలేస్తానని, బదులుగా యుద్ధానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి సైన్యం గాజా నుంచి పూర్తిగా వైదొలగాలని హమాస్ డిమాండ్ చేసింది. అందుకు ఇజ్రాయెల్ ససెమిరా అంది. అదే సమయంలో హమాస్దే తప్పు అంటున్న అమెరికా హౌతీల అంతు తేలుస్తానంటోంది. ఇరాన్ని వదిలిపెట్టేది లేదన్నట్లుగా సంకేతాలు పంపుతోంది. దీంతో ఇజ్రాయెల్ గాజా కేంద్రంగా రగులుతున్న యుద్ధ జ్వాలలు మిడిల్ ఈస్ట్ అంతటా విస్తరిస్తాయా అన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది. లక్షల మంది బలైపోయారు. ఇలా చెప్పటం సరికాదు. దశాబ్దాలుగా లక్షల మందిని బలి తీసుకున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో మారణ హోమం ఈనాటిది కాదు. తరాలకు తరాలు భయంలో, మారణ హోమంలో పుట్టే కన్నుమూశాయి. ఇప్పుడు ఈ యుద్ధం ఎర్ర సముద్రానికి వ్యాపించింది. పాలస్తీనాకి మద్దతు ప్రకటించిన హౌతీ గ్రూప్ ప్రపంచ నౌకా రవాణా రంగాన్ని షేక్ చేస్తూనే ఉంది. గతేడాది హౌతీ రెబల్స్ దాడులతో షిప్పింగ్ కంపెనీలు వణికిపోయాయి. ఇప్పుడు మరోసారి హౌతీలు ఆపరేషన్ ఎర్ర సముద్రం అనబోతున్నారా?
గాజా మీద ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన నాటి నుంచి ఎర్ర సముద్రం కేంద్రంగా వాతావరణం వేడెక్కుతూనే ఉంది. అసలు ఇజ్రాయెల్ వర్సెస్ గాజా ఎపిసోడ్ కి ఎర్ర సముద్రానికి ప్రపంచ దేశాలకు సంబంధం ఏంటో తెలియాలంటే ముందు హౌతీల గురించి తెలుసుకోవాలి. ఎర్ర సముద్రం ప్రపంచ నౌక రవాణా రంగంలో అత్యంత కీలక మార్గం. ఈజిప్టులోని సూయజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యధరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గర మార్గం. ఒకవేళ ఈ రూట్ కాదనుకుంటే ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణం చేయాల్సిందే. అలా ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ తూర్పు ఆసియాలకు సూయజ్ కాలువకు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రం ఎంతో అనుకూలమైన మార్గం. ఇంత ముఖ్యమైన మార్గంలో తీవ్ర అలజడి రేపుతోంది హౌతీ గ్రూప్. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అంతర్జాతీయ వాణిజ్యానికి అతి ముఖ్యమైన సముద్ర మార్గంలో ఏర్పడిన తీవ్ర భయాందోళనలకు అసలు కారణం ఈ యుద్ధమే. ఇజ్రాయెల్ పాలస్తీనా వారికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. హమాస్ ఇజ్రాయెల్ మీద మెరుపు దాడులు చేయటం వెనుక 5 దశాబ్దాలకు పైగా సాగిన అణచివేత ఉంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఏం జరుగుతుందో అందరికీ తెలిసింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా అతలాకుతలమైపోయింది. పశ్చిమాసియాలో పట్టు దిశగా అటు అగ్రదేశాలు ఇటు అరబ్ దేశాలు పావులు కదుపుతూ వచ్చాయి. ఈ యుద్ధమే ప్రపంచ నౌక రవాణాలో కీలక మార్గంలో మంటలు రేపింది. పాలస్తీనాకి మద్దతుగా ఈ మార్గంలో వెళుతున్న నౌకలపై యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ గ్రూప్ గతేడాది వరుస దాడులకు తెగబడింది. 1 కాదు 2 కాదు. గత సంవత్సరం నుంచి హౌతీలు అమెరికా యుద్ధ నౌకలపై 174 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు హౌతీ గ్రూప్ దాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇటీవల హౌతీలను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఎర్ర సముద్రంపై హౌతీల దాడులను సీరియస్ గా తీసుకున్న ట్రంప్ తాజాగా వైమానిక దాడులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే యెమెన్ రాజధాని సాదా ప్రావిన్స్ లో అమెరికా చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో 24 మంది ప్రాణాలను కోల్పోయారు. హౌతీలపై ఇక మీదట తీవ్రమైన ప్రతీకార చర్యలుంటాయని, హౌతీలు వాణిజ్య నౌకలపై తమ దాడులను ఆపకపోతే తీవ్రమైన దాడులు తప్పవని, వారికి నరకం చూపిస్తానని ట్రంప్ హెచ్చరించారు. అటు హౌతీలకు అండగా నిలుస్తున్న ఇరాన్ కి కూడా అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో ఇటు గాజా మీద ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 100 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గాజా మీద ఇజ్రాయెల్ దాడులను తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హౌతీలు ఇప్పుడు మరోసారి ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తే అనేక దేశాలకు కొత్త సమస్యలు తలెత్తినట్లే. అదే సమయంలో హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై మళ్లీ దాడులు మొదలు పెడితే అమెరికా ప్రతిగా ఇరాన్ మీద యాక్షన్ కి దిగితే మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ జ్వాలలు భగ్గుమనటం ఖాయం. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే అమెరికా దాడులను ఎదుర్కోవడం మరో ఎత్తు. ఇప్పుడు అమెరికా కంప్లీట్గా అటాక్ చేసేస్తాం, వాళ్ళను మూకుమ్మడిగా అంతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సో మరి హూతీలకు ఆ అమెరికన్ వార్ను, అమెరికన్ పవర్ను ఎదుర్కొనగలిగే సత్తా ఎంత మేరకు ఉంటుంది, ఇరాన్ ఎంత మేరకు మద్దతు ఇవ్వగలుగుతుంది. మనం పక్కన సిరియాలో చూసాం. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రష్యా ఇరాన్ల మద్దతు ఉన్నా తిరుగుబాటుదారులు బషర్ ప్రభుత్వాన్ని కూలదోయగలిగారు. అందువల్ల హూతీలను ఇరాన్ కాపాడగలుగుతుందా? ఇరాన్ కనుక హూతీలకు మద్దతు ఇస్తే లేదా రిటాలియేటరీ అటాక్ జరిగినా, రెడ్ సీ షిప్పింగ్ పైన అటాక్స్ కంటిన్యూ అయినా ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు? అప్పుడు ఇరాన్ పైనే దాడి జరిగితే ఈ మిడిల్ ఈస్ట్ ఏ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ ప్రాంతము అనేది ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. సో అందువల్ల హూతీలు ఎలా రెస్పాండ్ అవుతారు, ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, దీనికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇప్పుడు క్వశ్చన్స్గా మిగిలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16%. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌకగా ఉంటుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌక రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైనర్ ధర 5% పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతో పాటు సమయం వృధా అవుతుంది. దాంతో పాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఇటు సమయం కలిసి వస్తుంది, అటు రవాణా ఖర్చు భారీగా తగ్గుతుంది. వీటన్నింటితో పాటుగా పైరట్స్ భయం ఉండదు. ఈ కారణాల వల్లే సూయజ్ కాలువకి అంతర్జాతీయంగా అంత డిమాండ్. సముద్ర దొంగలతో పోలిస్తే ఆయుధ సంపత్తి విషయంలో హౌతీ చాలా బలంగా ఉంది.
దీంతో హౌతీ దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగటంతో రవాణా నౌకలకు పెద్ద సవాల్గా మారింది. చుట్టూ కొండలతో రక్షణ కలిగిన యెమెన్ లో హౌతీ రెబల్స్ కు 2015 నుంచి ఇరాన్ భారీగా ఆయుధాలను, డబ్బును సమకూర్చుతోంది. అందులో డ్రోన్లు, యాంటీ షిప్, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వందల కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నౌకలపైన దాడులు చేయగల ఆయుధాలు రెబల్స్ కు అందుతున్నాయి. దీంతో హౌతీలను ఎదుర్కోవటం కూడా పెద్ద సవాల్గా మారుతోంది. కొంతకాలం క్రితం వరకు హౌతీల విషయాన్ని లైట్ గా తీసుకున్న అమెరికా ఇప్పుడు హౌతీలను నామరూపాలు లేకుండా చేస్తానంటోంది. అమెరికా ముందు హౌతీలు, యెమెన్ ఏమాత్రం నిలవలేదు. అయితే హౌతీలకు ఇరాన్ మరింత ఆయుధ సాయం చేయటం కానీ, ఈ వ్యవహారంలో ఇరాన్ మీద అమెరికా చర్యలకు దిగటం కానీ జరిగితే మధ్య ప్రాచ్యం మొత్తం భగ్గుమనటంతో పాటు ప్రపంచ వాణిజ్యానికి కొత్త సవాళ్లు తప్పవు. కొన్ని చోట్ల యుద్ధ జ్వాలలు, మరికొన్ని చోట్ల యుద్ధ మేఘాలు. నిజానికి మిడిల్ ఈస్ట్ అంతటా రక్తం ఏరులై పారుతూనే ఉంది. కోరలు చాచిన యుద్ధం హింసరచన చేస్తోంది. అన్నింటి వెనుక ఉన్నది అగ్రదేశాల స్వార్థ ప్రయోజనాలే. నెత్తిటి జూదం ఆడుతున్నది అగ్రదేశాలే. శాంతి కపోతాలను ఎగరవేసే శక్తి సామర్థ్యాలు ఉండి, ఉగ్రమూకలను పెంచి పోషించే దేశాల కోరలు పీకే సత్తా ఉండి చోద్యం చూస్తోంది అగ్రదేశాలే. ఇప్పుడు గాజా నుంచి 20 లక్షల మంది పాలస్తీనియన్లను తరలించే పేరుతో తరిమేస్తామంటున్న ట్రంప్ యుద్ధ జ్వాలలను ఆర్పుతున్నారా, రగిలిస్తున్నారా? గాజాపై ఇజ్రాయెల్ తాజా భీకర దాడులతో హమాస్ ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను ఇక విడుదల చేసేది లేదంటోంది. వాళ్ళని సైనిక చర్య ద్వారానే విడిపించుకుంటామంటున్న ఇజ్రాయెల్ రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు తప్పవని తేల్చి చెబుతోంది. అటు అమెరికా కూడా ఈ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటంతో రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేయటం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. అదే సమయంలో గాజాలో హమాస్ కి, యెమెన్ లో హౌతీలకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది, సహాయ సహకారాలు అందిస్తోంది. ఇటు హౌతీల మీద అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. ఇకపై హౌతీ రెబల్స్ కి నరకం చూపిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం చక్కబడాలంటే గాజాలో శాంతి నెలకొనాలి. కానీ ఆ వాతావరణం ఏమాత్రం కనిపించటం లేదు. ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు రెడీ అవుతుంటే అసలు పాలస్తీనియన్లు అందరినీ గాజా నుంచి తరిమేయటానికి ట్రంప్ స్కెచ్ గీస్తున్నారు. ఇదిగో ఇలా చూడండి, మధ్యధరా సముద్ర తీరంలో గాజా స్ట్రిప్ ని చూడండి. ఇది 10 ఏళ్ల కిందటో 15 ఏళ్ల కిందటో దృశ్యం కాదు. జస్ట్ 2 ఏళ్ల క్రితం గాజా పరిస్థితి ఇది. ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి. అలాంటి గాజా కేవలం 1.5 ఏళ్ల కాలంలో ఎవ్వరూ గుర్తుపట్టనట్లుగా మారిపోయింది. తిరిగి ఒక నగరం రూపంలోకి రావటానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలో కూడా చెప్పలేనంత అధ్వానంగా మారిపోయింది. సరిగ్గా ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య శాంతి ఒప్పందం సాగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు పాలస్తీనీయుల గుండెల్లో మరో బాంబు పేల్చారు. గాజాని పునర్నిర్మిస్తామన్న ట్రంప్ ఆ క్రమంలో అక్కడ ఉన్న 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఆఫ్రికా దేశాలకు తరలించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. కొద్ది రోజులుగా కాస్తగా తన మనస్సులో మాట బయట పెట్టడం మొదలు పెట్టారు ట్రంప్. గాజా పునర్నిర్మాణం పేరుతో అక్కడ ఉన్న 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్ట్, జోర్డాన్ కు తరలించాలని, గాజాను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా భావిస్తున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. ఆ తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా సరే గాజాని ట్రంప్ బిజినెస్ మ్యాన్ గా చుట్టంలో ఎలాంటి మార్పు రావటం లేదు. ఇజ్రాయెల్, గాజాల మధ్య యుద్ధం ఆగిపోవాలంటున్న ట్రంప్ బాధితుల ప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. పైగా వాళ్ళని ఆఫ్రికా దేశాలకు తరిమేసే ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అమెరికాకి, ఇజ్రాయెల్ కి ప్రయోజనం కలిగేలా గాజా యుద్ధం ముగింపు ఉండాలన్నది ట్రంప్ ఎత్తుగడ. ఆ క్రమంలో హమాస్, హౌతీ రెబల్స్, హెజ్బొల్లా మిలిటెంట్స్ తో పాటు ఇరాన్ లాంటి దేశాన్ని ఎదుర్కోవాలి. మరోవైపు పాలస్తీనియన్లను తరలించడానికి అరబ్ దేశాలు ససేమిరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో గాజా మీద ఇజ్రాయెల్ మొదలుపెట్టిన భీకర దాడులు కానీ, హౌతీల మీద అమెరికా చేసిన వైమానిక దాడులు కానీ చాలా చిన్నవే అని, రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యం అంతా భగ్గుమనే పరిణామాలకు తెరలేవటం ఖాయమని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.